నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్, సమ్మర్ వస్తేనే అందరం ఆవకాయ పచ్చడి చేసుకుంటాం కదా. సో ఈ వీడియోలో మొత్తం ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము, అసలు దీని కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంప్లీట్ వీడియోలో నేను ఆవకాయ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాము అనేది చెప్తూ ఉంటాను. అయితే ఈరోజు నేను చూపించిన ఆవకాయ పచ్చడి ఇది అమ్మమ్మ స్టైల్లో అండి. అమ్మమ్మ గారు పెడుతున్నారు. సో అమ్మమ్మ స్టైల్లో ఎలా చేస్తుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తుంది అని కంప్లీట్ వీడియో చూపిస్తాను. ముందైతే మామిడికాయలు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి తెప్పించుకున్నారు. వాటర్లో ఒక 2-3 అవర్స్ సోక్ చేసి వాటిని ఇక్కడ చూపించినట్టుగా క్లీన్గా వాష్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని అసలు తడేం లేకుండా తుడుచుకొని, మీకు వక్కలు కట్టుకునే మిషన్ ఉంటే దాంతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టం, సైజ్ ఎంత కావాలో అంత సైజులో కట్ చేసుకొని పైన పీల్ అంతా రిమూవ్ చేసి వక్క మొత్తం క్లీన్గా తుడుచుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు వక్కలన్నీ శుభ్రం చేసుకున్నాక ఇవి ఎన్ని కేజీస్ ఉన్నాయని చెప్పి మనం మెజర్ చేసుకోవాలి. తరాజుతో అమ్మమ్మ చేసుకుంటుంది. అయితే ఇవి మొత్తం వక్కలు వచ్చేసి 6.5 కేజీస్ ఉన్నాయండి. సో 6.5 కేజీస్కి అమ్మమ్మ ఇక్కడ కారం, అలాగే ఆవపిండి, మెంతి, అలాగే వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఎన్ని కేజెస్ తీసుకుంటుంది అనేది చెప్తాను. ఈ 6.5 కిలోలకి అమ్మమ్మ వెల్లుల్లి పేస్ట్ అయితే 1/2 కేజీ తీసుకుందండి. ముందు వక్కలకి ఈ వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. అయితే నేను ఇక్కడ చెప్పాను కదా అమ్మమ్మ స్టైల్లో అండి, చాలా ప్రాసెసెస్ ఉంటాయి, కానీ ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ కొంచెం డిఫరెంట్. మేబీ మీకు ఇది కొత్తగా అనిపిస్తుందేమో. అలాగే ఆవపిండి కోసం కూడా ఆవాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు. అలాగే మెంతులు కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ అండి. ఇలా ఆవపిండి, మెంతిపిండి మొత్తం పౌడర్ చేసుకొని ఈ వక్కల్లో ఆవపిండి, మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి కూడా వేసుకున్నాక నేను వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాను కదా అండి. సో 1/2 కేజీ వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ఒకేసారి గ్రైండ్ చేయలేదు, కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని ఇంకో సగం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటుంది. మీ దగ్గర ఇలా ముక్కలు కొలుచుకోవడానికి తరాజు లేకపోతే పర్లేదండి, మీరు ఒక బౌల్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. ఆ బౌల్లో మీకు ఎంత క్వాంటిటీ వస్తే దాంట్లో 3:1 రేషియోలో మీరు ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అండి. అంటే కారం లేదా ఉప్పు. ఇక్కడ మాకు 6.5 కేజీలు వక్కలు అయ్యాయి కాబట్టి కారం మేము 3/4 కేజీ అండి, అంటే 3/4 కేజీస్ యూజ్ చేసాము. అలాగే ఉప్పు వచ్చేసి 1.5 కేజీ అండి, అంటే 1 కేజీ ప్లస్ 1/4 కేజీస్ అండి. ఆయిల్ వచ్చేసి 1.5 కేజీ. చాలామంది ఆయిల్ డైరెక్ట్గా వేసుకుంటారు, కానీ డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ప్రిజర్వేటివ్స్ వాడినట్టుగా డిఫరెంట్ స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మేమైతే కాచి చల్లార్చిన నూనె ఇష్టపడతాము. సో ఆవాలు ఒక 4 టేబుల్ స్పూన్స్ ప్లస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసి ఈ నూనెను వేడి చేసుకొని పక్కకు పెట్టుకొని, నూనె మొత్తం చల్లారిపోయాక దీంట్లోకి కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అయితే తీసుకునే కారం ఇక్కడ వచ్చేసి పట్టించిందండి. ఎండుమిర్చిని తీసుకొని వాటిని పట్టించుకొని ఇలా కారంలో ఉప్పు ఏం మిక్స్ చేయకుండా ఈ కారం తీసుకుంటున్నాము. మీకు కావాల్సినట్టయితే 3 మ్యాంగోస్ కూడా యూస్ చేయొచ్చు. మేమైతే ప్రతి ఇయర్ ఇలానే యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నాము. సో మీ ఇష్టం, మీరు 3 మ్యాంగోస్ అయినా వాడుకోవచ్చు, ఆశీర్వాద్ అయినా వాడుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం అండి. ఇక్కడ 3 మ్యాంగోస్ లేకపోతే ఇలా మనం పట్టించుకున్న కారం అయితే బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను. సో కారం అంతా మిక్స్ చేసుకొని ఆయిల్లో మొత్తం ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా వక్కల్లో, ఇప్పుడు ఈ కారం కూడా వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ యూస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలామంది హ్యాండ్ యూస్ చేస్తాం అది ఇది అని అంటాం. మనం ఎప్పుడైనా పచ్చడి చేస్తున్నప్పుడు హైజీనిక్గానే ఉంటాము, ఎందుకంటే అది మన పాతకాలం నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి అంత ఎప్పుడైనా శుభ్రంగా స్నానం చేసి మొత్తం అంతా మన చుట్టూ ఉన్న ఏరియా అంతా క్లీన్ చేసుకొని అప్పుడే మనం ఆవకాయ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నేను ఉప్పు కూడా వేసుకున్నాను, మెజర్మెంట్స్ అన్నీ క్లియర్గా చెప్పాను. మీకు కావాలి ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కారం వచ్చేసి 3/4 కేజీస్, ఆయిల్ వచ్చేసి 1/4 కేజీస్, అండ్ అలాగే సాల్ట్ వచ్చేసి 1.5 కేజీస్, అలాగే వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1/2 కేజీ, ఆవపిండి వచ్చేసి 1/2 కేజీ, అలాగే మెంతి పౌడర్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ పౌడర్, అలాగే పోపు కోసం ఆవాలు ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి, అలాగే మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. తర్వాత కారం అంతా మిక్స్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వక్కలకి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. టైం టేకింగ్ అండి మిక్సింగ్ అనేది.
మనం నీట్గా మిక్స్ చేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వక్కకు పట్టుకొని అప్పుడే టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో చూపించినట్టుగా చేయండి. చాలామంది డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందండి. ఇది అమ్మమ్మ చేస్తున్న ప్రాసెస్ ఇయర్లీ ఖచ్చితంగా ఇది ఇయర్కి స్టోర్ అయి ఉంటుందండి. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఖరాబ్ అవ్వదు, ఏమవ్వదు. అండ్ చాలామంది పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటారు. అసలు అవసరం కూడా లేదండి. అయితే ఇవి స్టోర్ చేసుకోవడానికి మనకి జార్స్ ఉంటాయి కదా, ఆ జార్లోనే స్టోర్ చేసుకుంటుందండి అమ్మమ్మ. ఎవ్రీ ఇయర్ పెట్టేసి మాకు కూడా పంపిస్తుంది. అలా ఇది ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందండి పెట్టి. మాకు పంపించి దాంట్లో ఆల్రెడీ ఆఫ్ కంప్లీట్ అయిపోయింది. అంటే అంత బాగుంది టేస్ట్. కొత్తలోనే మనం ఎక్కువగా తింటాం కాబట్టి సో మనకు తినాలనిపించినప్పుడల్లా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని జార్లోకి వేసుకోవడమే అండి. నేను ఇక్కడ జార్లో వేసుకునే క్లిప్ పెట్టలేదు, తీయలేదు బేసిక్గా. ఇది జార్లో వేసుకున్నాక అందరికీ తెలిసిందే, మనం పాతకాలం నుంచి ఫాలో అవుతుంది. మొత్తం ఇదంతా క్లీన్గా ఎత్తుకున్నాక దీంట్లోకి వేడివేడి అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని అందరం ఒక్కొక్క ముద్ద టేస్ట్ చేస్తాం. అలానే మేము కూడా చేసాము ఈ ఇయర్ ఏంటి అంటే అమ్మమ్మ పచ్చడి పెడుతున్నప్పుడు కజిన్స్ అందరం అక్కడే ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ మీరు చిన్న క్వాంటిటీ అయినా నేను మెజర్మెంట్స్ చెప్పాను కదా, మీరు కప్పుతో తీసుకుంటే 3:1 రేషియోలో అలా తీసుకొని చెక్ చేసుకొని ఒకసారి చెయ్యండి, చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి చిన్న చిన్న రెబ్బలు కూడా వేసుకున్నాము, పేస్టే కాకుండా. అవి ఒక 1/2 kg వేసుకున్నాము విడిగా. సో వెల్లుల్లి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే వెల్లుల్లి ఆవపిండితోనే మన పచ్చడికి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. అవి మనం ఎంత బాగా వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది. అంతేకాని ఎక్కువగా యూజ్ చేయొద్దు, మళ్ళీ చేదొస్తుంది పచ్చడి. ఎంత క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే మాత్రం గ్రేవీ రాదు, అలాగే పచ్చడి నిల్వ కూడా ఉండదండి ఎక్కువ రోజులు. ఇదండి అమ్మమ్మ స్టైల్లో చేసిన పచ్చడి. మనం ఈ పచ్చడి చేసుకునేటప్పుడు శుభ్రంగా ఉండాలి, గుర్తుంచుకోవాల్సింది. అలాగే దీన్ని మనం తీసి జార్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అండ్ అలాగే డైరెక్ట్ జార్ నుంచి మనం తీసుకోవద్దండి, అంటే డైలీ బేసిస్కి యూస్కి తీసుకోవద్దు. ముందు ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి. అయిపోయిన కొద్దీ మనం తీసుకుంటూ యూజ్ చేసుకోవాలి. సో మీకు అమ్మమ్మ స్టైల్లో నేను పచ్చడి చూపించాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇయర్ ఇంకా పెట్టుకోకపోతే పెట్టుకోండి, లేకపోతే ఈ ప్రాసెస్ని చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మీకు యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ చూసి ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఫైనల్గా మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది అమ్మమ్మ స్టైల్లో. అండ్ దీంట్లోకి అన్నం వేసుకొని కూడా మొత్తం ఊడ్చుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి ఈ వీడియోకి.